హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం. తెలంగాణ యువత కలలు కంటున్నటువంటి అతిపెద్ద కళ ఇది గ్రూప్ 2 ఆఫీసర్స్. ఈ కళను నిజం చేసుకోవడానికి లక్షల మంది అభ్యర్థులు రేయింబౌళ్ళు కూడా కష్టపడుతున్నారు. అయితే ఈ యుద్ధంలో అడుగు పెట్టగానే మొదట ఎదురయ్యేటువంటి సవాల్ ఏంటంటే అతిపెద్ద కన్ఫ్యూజను. ఏ పుస్తకాలు చదవాలి? మార్కెట్లో వందల కొద్ది పుస్తకాలు ఉన్నాయి. ఏది మంచిది, ఏది మనల్ని గెలుపు తీరాలకు చేరుస్తుందని చెప్పే ఆలోచనతో ప్రిపరేషన్ అనేది చాలా నెమ్మదిగా అవుతూ ఉంటుంది. ఇక ఆ కంగారు కానీ, ఆ గందరగోళం కానీ వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడదాం. ఈ ఒక్క వీడియోతో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పేపర్ల వారీగా, సబ్జెక్టుల వారీగా టాపర్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు సజెస్ట్ చేసినటువంటి పర్ఫెక్ట్ రెఫరెన్స్ బుక్ల లిస్ట్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. ఈ వీడియో చివరికల్లా చూడండి, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. పుస్తకాల ఎంపిక మీద మీకు ఒక పూర్తి స్పష్టత వస్తుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. ఇంకెందుకు ఆలస్యం, మన గెలుపు ప్రయాణంలో మొదటి అడుగు బలంగా వేద్దాము. పదండి. అలాగే బుక్స్ ఇంకా కొనుక్కోని వారు వీడియో కింద నేను లింక్స్ పెడతాను. అమెజాన్లో కొనుక్కోవచ్చు, లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ కొనుక్కోవచ్చు. ఆ లింక్స్ మనకు ఒక స్పెషల్గా తెలంగాణ ఎగ్జామ్స్ సంబంధించి ఒక స్పెషల్గా ఒక ఇది ఉంది, ప్లేస్ ఉంది, ప్లే స్టోర్ ఉంది. అక్కడ మీరు అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ సరళిని ఒక్కసారి చూద్దాం, మనం క్విక్గా పరిశీలన చేద్దాం. బుక్స్ లిస్టులోకి వెళ్ళే ముందు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష విధానాన్ని ఎలా ఉంటుందో అన్నది చకచకా చూసేద్దాము. ముఖ్యంగా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఈ పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 150 మార్కులు, అంటే 600 మార్కులకి మన భవిష్యత్ అనేది తేలనుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సరళి ప్రకారం ఇది ప్యాటర్ను. కానీ ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు మీరు లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది మాత్రం ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయంలో వెళ్దాం. పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ప్రిపరేషన్లో ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది, పరిధి కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. ఇందులో దాదాపు 11 అంశాలు జనరల్ స్టడీస్లో ఉంటాయి. దేనికి ఏది చదవాలి అన్నది నేను వివరంగా చెప్తాను, చూడండి. ఫస్ట్ వన్, కరెంట్ అఫైర్స్. ప్రాంతీయము, జాతీయము, అంతర్జాతీయము, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఇది నిరంతరం అప్డేట్ అవుతూ ఉండేటువంటి సబ్జెక్ట్ అనమాట. దీనికోసం మీరు రోజు ఒక మంచి తెలుగు దినపత్రిక, అంటే ఈనాడు కానీ, సాక్షి కానీ, లేకపోతే నమస్తే తెలంగాణ, ఇలాంటివి లైన్ టు లైన్ చదవడం మస్ట్. దీంతోపాటు నెలవారీగా షైన్ ఇండియా కానీ, లేదా విజేత కాంపిటీషన్ వాళ్ళ మ్యాగజైన్ కానీ, వివేక్ కానీ, ఇలాంటివి ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ చదివే అలవాటు ఉంటే మాత్రం ఎఫైర్స్ క్లౌడ్ అనే దాని కానీ, ఇండోలో లాగస్ అనే అలాంటి వెబ్సైట్లు అయితే మీకు జీకే అని ఇంకోటి ఉంటుంది, అది కానీ మీకు ఎంతో ప్లస్ అయితే అవుతాయి. ఇవి కాకుండా మీరు యోజన లాంటి మ్యాగజైన్స్ తెప్పించుకుంటే చాలా ఉపయోగకరంగా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క, స్టేట్ గవర్నమెంట్ యొక్క విధానాలు అనేవి దాంట్లో ఉంటాయి అనమాట. ఇక రెండోది ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి పునాది వేరే ఏం లేదండి, మన పుస్తకాలే, మన స్కూల్ పుస్తకాలే. 6th to 10th క్లాస్ వరకు కూడా స్టేట్ సిలబస్ ఎస్సీఆర్టీ సైన్స్ బుక్స్ని క్షుణ్ణంగా చదివితే బేసిక్స్ మీద మీకు గట్టి పట్టయితే వస్తుంది. ఆ తర్వాత రిఫరెన్స్ బుక్స్ కోసం మీరు విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళ జనరల్ సైన్స్ పుస్తకం అయితే చదవండి, బాగుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు పేపర్లు చూడండి, మ్యాగజైన్లు అయితే ఫాలో అవ్వాల్సిందే. అన్ని పేపర్లలో కూడా దాదాపు చదువు పేజీ ఒకటి కేటాయించిస్తున్నారు కాబట్టి దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు లూసెంట్ జీకే పుస్తకాన్ని నమ్మొచ్చు, చదవాలి కూడా. ఇక మూడోది ఏంటంటే జాగ్రఫీ. భారతదేశము, ప్రపంచము, తర్వాత తెలంగాణ, ఈ మూడిటి అంటే జాగ్రఫీ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలే ముఖ్యమైన ఉంటాయి. 6th to 12th వరకు కూడా ఎన్సీఆర్టీ జాగ్రఫీ పుస్తకాలు మీ కాన్సెప్ట్ని చాలా బలంగా చేస్తాయి. తెలుగులో అయితే రమణరాజు గారి జాగ్రఫీ పుస్తకం, లేదంటే విన్నర్స్ పబ్లికేషన్ కూడా బాగానే ఉంది, చాలా బాగుంటుంది. ఇక తెలంగాణ జాగ్రఫీ కోసం తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకం ఉంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి గ్యారంటీగా. మీరు లేదంటే ఇతర ఏదైనా పబ్లికేషన్స్లో తెలంగాణ భాగాన్ని వరకు ఒక శ్రద్ధగా చదవడం అయితే చేయండి. ఇక 4th వన్ ఏంటంటే భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వము. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ వాళ్ళ బుక్ చదివితే దానికి మించింది ఇంకోటి ఉండదండి. ఇక ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర కోసం అయితే పాత ఎన్సీఆర్టీ పుస్తకాలు ఆర్ఎస్ శర్మ, సతీష్ చంద్ర, లేదంటే పూనం దళాల్ దహ్యా రాసిన పుస్తకం కూడా సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇక 5వది ఏంటంటే పర్యావరణం సమస్యలు, విపత్తు నిర్వహణ. దీనికి సంబంధించింది ఏంటంటే
తెలుగులో ఈ టాపిక్కి విద్వాన్ పబ్లికేషన్స్ లేదా విన్నర్ పబ్లికేషన్స్ పుస్తకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంగ్లీష్లో చదివే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఆలోచించకుండా శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ పుస్తకం అయితే తీసుకోండి, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇక ఆరోది తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వము, కళలు, సాహిత్యము. ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి స్పెషల్ టాపిక్. దీనికి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వల్ల తెలంగాణ చరిత్ర సంస్కృతి పుస్తకం అయితే బాగా పాపులరు. అంతకంటే ప్రామాణికమైన సోర్సు మీకు కావాలి అనుకుంటే మాత్రం తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఈ ఏడవది వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర విధానాలు. ఇది పూర్తిగా డైనమిక్ టాపిక్. దీనికి మీరు డైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు కానీ, సోషియో ఎకనామిక్ సర్వేలు కానీ, బడ్జెట్ డాక్యుమెంట్లు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికే పుస్తకాలు ఈ సమాచారాన్ని వాళ్ళు తీసుకొని ఇస్తారన్నమాట. ఎనిమిదవది ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజివ్స్ అండ్ రైట్స్ ఇష్యూస్ అనమాట. అంటే ఈ విభాగానికి తెలుగు అకాడమీ వల్ల సామాజిక నిర్మితి పుస్తకం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 9 వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, అంటే అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి లాజికల్ రీజనింగ్లో. దీనికోసం మీరు చాలా ఏళ్లుగా నమ్మకంగా ఉన్నటువంటి పుస్తకాలు ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటీ అప్టిట్యూడ్ కానీ అండ్ రీజనింగ్ బుక్స్ అయితే ఇక దానికి మించిన తిరుగు వేరే ఏం లేదు. అన్నింటిలో దాంట్లో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటుగా పాత ప్రశ్నపత్రాలు, అంటే ప్రీవియస్ పేపర్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి కథ. గుర్తుపెట్టుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా ముందు తెలుగు అకాడమీ లేదంటే ఎన్సీఆర్టీ చదివి ఆ తర్వాతే ఈ రిఫరెన్స్ బుక్స్ జోలికైతే వెళ్ళండి. ఇప్పుడు స్కోరింగ్ ఏరియా అయినటువంటి పేపర్ 2 వైపు మనము చూద్దాం. పేపర్ 2లో ఏముంటాయంటే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉంటాయి. ఈ పేపర్లో 3 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 50 మార్కులు చొప్పున ఇస్తారు. ఒకటి భారతదేశము, తెలంగాణ, సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇది పేపర్ 1లో చెప్పినట్టే. ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్, మోడర్న్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్, ప్రాచీనంగానే మధ్యయుగంగానే, తిరుగులేదు వీటికి. ఇక తెలంగాణ చరిత్రకు వచ్చేసరికి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళ పుస్తకం బాగానే ఉంది. తెలుగు అకాడమీ విడుదల చేసినటువంటి BA థర్డ్ ఇయర్ తెలంగాణ చరిత్ర పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇక రెండోది భారత రాజ్యాంగము, రాజకీయాలు, అంటే పాలిటీకి సంబంధించి, అంటే రెండో పేపర్లో రెండో సెక్షన్ చూస్తున్నాం మనం. ఇండియన్ పాలిటీ, దీనికి మరో మాట వేరే ఏం లేదు, వేరే పుస్తకం కూడా వేరే ఏం లేదు. ఒకే ఒక్క బైబిల్, ఒకే ఒక్క భగవద్గీత, అదే లక్ష్మీకాంత్ గారి బుక్ ముఖ్యం అనమాట. ఇది ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతుంది. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను పెడతాను, చూడండి. ఈ ఒక్క పుస్తకాన్ని మీరు ఎన్నిసార్లు చదివితే పాలిటీలో అన్ని మార్కులు మీ జేబులో ఉన్నట్టు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి వాక్యం, ప్రతి పదం ఇందులో చాలా ముఖ్యమైనవి అనమాట. ఇంకా కావాలనుకుంటే మీరు కృష్ణారెడ్డి గారి బుక్ కూడా బాగానే ఉంది. జీబీఎస్ పబ్లికేషన్స్ ఏదో ఉంది కదా, అది కూడా బాగానే ఉంది. ఇక మూడోది సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ఇది సొసైటీకి సంబంధించి, సోషియాలజీకి సంబంధించింది. దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ వాళ్ళ భారతీయ సమాజము అండ్ సామాజిక నిర్మితి అనే పుస్తకాలు చదివితే చాలా బాగుంటాయి. ఈ సిలబస్ అంతా కూడా మొత్తం కూడా దీంట్లోనే కవర్ అవుతుందన్నమాట. ఇప్పుడు చాలామందికి చెమటలు పట్టించేటువంటి పేపర్ 3 ఎకానమీ గురించి చూద్దాం. పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఎకానమీ అంటే భయపడొద్దు, సరైనటువంటి పుస్తకాలు ఎంచుకుంటే ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్టు. ఇది కూడా 150 మార్కులకైతే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే అందులో 3 సెక్షన్లు ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్ళు. ఎకానమీ బేసిక్స్ కోసం మీరు తెలుగులో చిరంజీవి సార్ పుస్తకము లేదంటే అల్లాడి పబ్లికేషన్స్ పుస్తకాలు చాలా ఫేమస్ అనమాట. ఎకానమీకి సంబంధించి అల్లాడి పబ్లికేషన్స్ అంజయ్ గారు చేసినటువంటి ఎలా చదవాలి ఎకానమీని అన్నది వీడియో కూడా నేను ఈ వారంలోనే ఇస్తాను. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొడితే మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఈ అల్లాడి పబ్లికేషన్స్ పుస్తకంలో ఫేమస్ అయిన అంజయ్ గారు చెప్పినటువంటి సూత్రాలన్నీ కూడా నేను చెప్తాను. దాని మీద ఒక వీడియో సపరేట్గా చేస్తున్నా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే రమేష్ సింగ్ లేదంటే సంజీవ్ వర్మ పుస్తకాలు అయితే ఎకానమీకి చదవచ్చు అన్నమాట. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఏటా వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే, ఎకానమిక్ సర్వే కానీ అండ్ బడ్జెట్ డాక్యుమెంట్లు ఇవి చదవకుండా ఎకానమీని ప్రిపరేషన్ పూర్తయితే మీకు కాదనమాట. ఇక రెండోది ఏంటంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. ఇది చాలా కీలకమైనటువంటి విభాగం. దీనికి ప్రాణం లాంటిది తెలంగాణ ప్రభుత్వ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనమాట. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ డౌన్లోడ్ చేసుకొని ప్రతి పాయింట్ను కూడా దాంట్లో చదవండి. దీనికి అదనంగా మీరు తెలుగు అకాడమీ పుస్తకంలోని మొదటి 2 చాప్టర్లు చదివితే మంచిదనమాట. ఇక మూడోది ఏంటంటే అభివృద్ధి, మార్పు, సమస్యలు. ఇది డెవలప్మెంటల్ ఎకనామిక్స్ అంటారు దీన్ని. పర్యావరణం లాంటి అంశాలని ఇందులో కవర్ చేస్తారు. చిరంజీవి సార్ ఎకానమీ పుస్తకంలోని ఆ చాప్టర్లు పనికొస్తాయి. తర్వాత పర్యావరణం కోసం శంకర్ ఐఏఎస్ పుస్తకంలోని కొన్ని ఎంపిక చేసినటువంటి టాపిక్స్ అయితే సరిపోతుంది. ఇక ఎకానమీకి బేసిక్స్ నుంచి నేర్చుకున్న తర్వాత లేటెస్ట్ డేటాను, సర్వేని కానీ బడ్జెట్ని కానీ జోడించి చదవటం అనేది చాలా చాలా
ముఖ్యం అనమాట. ఇక పేపర్ 4 ఏంటంటే తెలంగాణ ఉద్యమం అండ్ రాష్ట్ర ఆవిర్భావము. గ్రూప్ 2లో మీ ర్యాంక్ని డిసైడ్ చేసేది, మీ ఉద్యోగాన్ని నిర్ణయించేది పేపర్ అనేది అది 4th పేపరే. ఇందులో మంచి స్కోర్ చేయడం అనేది చాలా చాలా అవసరం అనమాట. 150 మార్కులకు ఉన్నటువంటి ఈ పేపర్ను 3 దశలుగా విభజించారు. ఒకటి తొలి దశ ఉద్యమం అంటే 1948 నుంచి 1970 వరకు. అలాగే రెండోది మలి దశ ఉద్యమం అంటే 1971 నుంచి 1990 వరకు. అలాగే మూడో దశ అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 నుంచి 2014 వరకు. ఈ 3 దశల కోసం మీరు మార్కెట్లో ఉన్నటువంటి ఏకైక సమగ్రమైనటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది వి ప్రకాష్ గారు రాసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ పుస్తకం కొంచెం సైజు పెద్దగా ఉంటుంది, కొంచెం వివరంగా డెప్త్గా ఉంటుంది, కానీ సిలబస్లో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు పోసగుచ్చినట్లు చెప్పారన్నమాట. రివిజన్ కోసం మీరు పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఈ పేపర్లో మంచి మార్కులు మీరు సాధించాలంటే మాత్రం డేట్స్, సంఘటనలు కానీ డేట్స్ కానీ వ్యక్తుల పేర్లు కానీ ఒక కథలాగా గుర్తుపెట్టుకోవడం అనేది అలవాటు అయితే చేసుకోండి. ఇక బోనస్ చిట్కాలు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం ప్రతి పేపర్ కూడా ఏ పుస్తకాలు చదవాలో చూసాము, కానీ పుస్తకాలు కొని షెల్ఫ్లో పెట్టుకొని అందంగా పెట్టుకొని లేకపోతే మీరు టేబుల్ మీద పెట్టుకుంటే మాత్రం సరిపోదు, వాటిని చదవాలి కదా. అయితే తెలుగు అకాడమీ ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి వీటికి పునాది. గుర్తుపెట్టుకుంటే ఏ ప్రభుత్వ పరీక్షకైనా సరే ప్రశ్నాపత్రం తయారు చేసేవాళ్ళు ఫాలో అయ్యేవి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఈ పుస్తకాలే. కాబట్టి ముందుగా వీటిని పూర్తి చేసిన తర్వాతే రెఫరెన్స్ బుక్స్కి అయితే మీరు వెళ్ళండి. ఇక పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సిలబస్ చదవడం ఎంత ముఖ్యమో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యము. అప్పుడే ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, టీజీపీఎస్సీ ఎలా అడుగుతుంది అన్న దాని మీద ఒక క్లారిటీ, ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. ఇక రివిజన్ అండి. ఎన్ని పుస్తకాలు చదివామన్నది కాదు, చదివింది ఎంత గుర్తున్నది అన్నదే ఇక్కడ ముఖ్యం అన్నమాట. మీ నోట్స్ని పదే రివైజ్ చేయండి. ఒకే సబ్జెక్టుకు 10 పుస్తకాలు అయితే చదవద్దు, ఎందుకంటే ఇది చాలామంది చేసేటువంటి పెద్ద తప్పు. ఒకే సబ్జెక్టుకి ఒక స్టాండర్డ్ బుక్ సరిపోతుంది. అవసరమైతే ఒక రెఫరెన్స్ బుక్ ఎంచుకోండి, వాటినే పదే సార్లు చదవండి. అదే విజయానికి ఫార్ములా అవుతుంది. అంతేగాని 10 పుస్తకాలు తెచ్చుకొని పేర్చుకోవద్దు. ఈ లిస్ట్ని ఫాలో అవుతూ ఒక పక్కా ప్లాన్తో కష్టపడితే టీజీపీఎస్సీ గ్రూప్ 2 విజయం అయితే మీదే అవుతుంది. మీ ప్రిపరేషన్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని మీరు అనిపిస్తే మాత్రం దయచేసి ఒక లైక్ కొట్టండి. చాలామంది లైక్ కొట్టండి. మీలాగే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో గైడెన్స్ వీడియోల కోసం మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ విజయంలో మేము కూడా ఒక చిన్న భాగం కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. నేను రేపటి వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలో వీడియో ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆగస్టు 15న నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా, 5 నెలల ప్లానింగ్ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. ఎవరైనా ఏపీపీఎస్సీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియో కూడా రేపు చూడండి. మీకు ఇక్కడ వాళ్ళకి కూడా గ్రూప్ 1 చదివి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా అదైతే ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.